నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్క నిర్మాణం చేపట్టలేదు ఎక్సెప్ట్ ఋషికొండ ప్యాలెస్ అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. మరి కొన్ని వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఋషికొండ ప్యాలెస్ కట్టారు. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఋషికొండ ప్యాలెస్ని పరిశీలించడానికి వెళ్తే అక్కడ సీలింగ్ ఊడిపడి వాటర్ కారుతూ ఉంది. మరి ఈ కట్టడాన్ని ఏ విధంగా చూడాలి, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. నమస్తే సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏ ఒక్క కట్టడం కట్టలేదు, ఉన్న వాటినే కూల్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజావేదిక కట్టారో ఆ కూల్చివేతతో తన పాలన మొదలుపెట్టారు. కాకపోతే ఒకే ఒక నిర్మాణం చేశారు, ఋషికొండ ప్యాలెస్. ఋషికొండను మొత్తం తవ్వేసి అక్కడ ఒక విలాసవంతమైన ప్యాలెస్ని నిర్మించుకున్నారు, తమ కోసమే నిర్మించుకున్నారు అంటూ కొందరు చెప్తూ ఉంటారు సార్. మరి ఈ రోజు ఆకస్మికంగా పవన్ కళ్యాణ్ గారు విశాఖలోనే పర్యటిస్తున్నారు. మరి ఋషికొండ పరిశీలనకు వెళ్తే అక్కడ రూఫ్ ఊడి పడిపోవడం, అక్కడి నుంచి వాటర్ లీకేజ్ అవ్వడం ఏ విధంగా చూడాలంటారు? పనోడు పందిరేస్తే పిచ్చులు పడగొట్టినాయి అని ఒక సామెత ఉంటుంది, పాత రోజుల్లో ఉండేది. అలాగా ఇతని పంతనం అలాంటిది. ఇంకా నయ్యం, పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదని అందరూ అనుకుంటున్నారు, కానీ కట్టకపోవడమే మంచిదైంది. కట్టుంటే వీళ్ళు నాకెంత నీకెంత కిడ్డు ప్రోకో కదా ఇదంతా సిస్టమ్. దాని మీద ఇక కట్టాల్సిన ఎవరైతే వాళ్ళు ఉంటారో కాంట్రాక్ట్లో ఇతనికి ఇచ్చిందా జగన్మోహన్ రెడ్డికి ఏం మిగిలింది, ఇంకా బూడిదేసి కట్టేసేవాళ్ళు. సో అది కూడా మరి ఇంకో కాళేశ్వరం లాగానే కొట్టుకుపోయేది అనమాట. అట్లా ఉండేది అనమాట పరిస్థితి. సో ఏదైనా అతను చేయలేదని అనుకోవటం కంటే చేయకపోవడమే మంచిదైంది. అమరావతిలో కూడా కట్టినట్టు మొత్తం అంతా కూలిపడిపోయండి. ఇట్లానే ఈ రకంగానే ఉండుండే, కట్టకపోవడం చాలా మేలని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు జనం. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు అది 400-500 కోట్లు ఖర్చు పెట్టి కట్టేది, 409 కోట్లు అంటున్నారు. సో ఇది ఇంత ఖర్చు పెట్టి అక్కడ ఒక ఏంటంటే ఒక ప్రెస్టేజియస్గా ఒక భార్యకి ఒక గిఫ్ట్కి ఇద్దామన్నట్టుగా తప్పితే అక్కడ ఏమీ కనిపించట్లే. ఆ డబ్బుతో ఎంతమంది పేదలకు ఇళ్ళు వచ్చి ఉండేవి. అంటే ఇతని పనులన్నీ అలాంటివే. వచ్చి రాగానే ప్రజావేదిక కూల్చేశాడు ఒక వినాశనకారిలాగా. అంటే వచ్చి రాగానే దానికి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు, నెక్స్ట్ డే నేను ఇది చేయబోతున్నానని చెప్పేసి దాని గురించి. అంటే రెండో రోజు కలిసి నేను ఇక్కడ కూల్చేస్తున్నానని చెప్పాడు. సో ఇంకా కూల్చివేతలు ఒకటి, కట్టడం అంటే ఇది ఒకటే కట్టాడు అనుకోండి. ఇది కూడా ఎలా ఉందో చూసారు ఆ డొలతనం అనేది. సో ఓవరాల్గా 1300 కోట్లు మళ్ళీ పంచాయతీలకి రంగులేయించాడు, పార్టీ రంగులేయించాడు. అది కూడా చూసాం మనం. కోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత మళ్ళీ ఇంకో 1300 కోట్లు పెట్టి ఆ రంగులు మార్చాల్సిన పరిస్థితి. అంటే ఎంత, దగ్గర 2600 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం. సో ఏ విధంగా చూసినా కానీ దోచుకుంటూ ఒక ఎత్తు అయితే, ఇలా నాశనం చేయటం ప్రజల సంపదని ఒక ఎత్తు. సో అది ఇళ్ళు కట్టడానికో లేకపోతే ఇంకా వేరే దానికో ఉపయోగించుంటూ ఒక రకంగా ఉండేది. ఆ రంగులేసిన దానికి ఆ డబ్బుతో ఎంతమంది పేదలకి కడుపు నింపొచ్చు. అన్న క్యాంటీన్ పెట్టుకోండి, అది కంటిన్యూ చేసినా కానీ ఆ రోజున ఈ డబ్బులతో ఒక 5 ఏళ్ల పాటు భోజనాలు పెట్టగలిగి ఉండేవాళ్ళు. సో ఏది చేయలేదు, అంత విధ్వంసమే. సార్, తమ కోసం కట్టుకున్నటువంటి ప్యాలెస్ ఈ విధంగా ఉన్నట్లయితే మరి పేద ప్రజల కోసం కానివ్వండి, లేదంటే స్కూల్స్ కానివ్వండి కడితే వాటి పరిస్థితి ఏ విధంగా ఉండేదంటారు? పేదలకు చెరువుల్లో ఇచ్చారని మనం చూసాం ఇళ్ల స్థలాలు. ఇక కట్టేది ఎక్కడ ఉంది, ఇంకా అక్కడ ఇచ్చిందే చెరువుల్లో ఇచ్చారు. ఆల్రెడీ సగంలో నిర్మాణం పూర్తయ్యి అవి పూర్తి చేస్తే ఎక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడికి పేరు వచ్చేస్తా అని చెప్పేసి అవి పూర్తి చేయలేదు, వాళ్ళకి ఇచ్చింది లేదు పేదలకి. సో పేదలకు స్థలాలని చెప్పేసి సెంటు భూమి అని చెప్పేసి ఆ చెరువుల్లోనూ కుంటల్లోనూ కలిసి ఇచ్చారు. అవి కూడా కార్యరూపం దాల్చలేదు. ఏదైనా పేదలు అనేవాళ్ళు ఓటు బ్యాంకు ఉపయోగపడాలి, ఓటేసి వెళ్ళిపోవాలి, మేము ఏమన్నా చెప్పడానికి వీలు లేకుండా ఉండాలి, ప్రశ్నించడానికి వీలు లేకుండా ఉండాలి, అంతవరకే ప్రజలు వాళ్ళు అన్నట్టుగా చూస్తాడు తప్పితే ప్రతిపక్షాలకే దిక్కు లేదు. ప్రజల దాకా ఎందుకులేండి, ఇది తిరిగి ఏదైనా క్వశ్చన్ చేయడానికి లేని పరిస్థితి తీసుకొచ్చారు అప్పుడు. సో ఇక్కడ సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, పట్టాభి లాంటి వాళ్ళు వీళ్ళందరినీ మనం చూసాం కదా, ఎంత గృహ నిర్బంధం చేసి వాళ్ళు ఎంత హింస పెట్టారు, జైళ్ళలో పెట్టి ఎలాగా, మరి ఇవన్నీ చూసాం. సో ఏదైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పాలన అంతా చూసిన వాళ్ళకి ఇప్పుడు ఇవాళ కొత్తగా ఈ ప్యాలెస్ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, నిజంగా అతని చేతిలో ఏ నిర్మాణం జరగలేదు, కానీ జరుగుంటే ఏమై ఉండేది అనేది వస్తుంది. అక్కడ దాకా ఎందుకంటే మనకి రాయలసీమ వెళ్ళి అక్కడ కుప్పం దగ్గర ఒక నీళ్లు పంపించే విధానం చూసాం, గేట్లు వేసి సినిమా సెట్టింగ్లు చేశాడు, ట్యాంకర్లతో పట్టుకొచ్చి నీళ్లు పోసాడు అన్నారు. సో నన్ను కట్ చేస్తే సాయంకాలం కల్లా చుక్క నీరు లేదు. అంటే అన్ని సెట్టింగ్లే, భారీ సెట్టింగ్లు వేసేసి ఆ రోజున ప్రజల దగ్గర ఒక ఏదో మేము చేసామని చెప్పేసి పేపర్లో సాక్షిలో రాయించుకున్నారు. తీరా చూస్తే అక్కడ ఏం లేదు, గేట్లు కూడా తీసుకుపోయిన పరిస్థితి. సో ఏదైనా అని టెంపరీనే, పర్మనెంట్గా ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం ఏదన్నా 5 ఏళ్ళు ఉంటే చెప్పండి, ఎవరూ చెప్పలేరు, ఎక్కడా లేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డిని ఇంకా మరోసారి ప్రజలు రానిచ్చే ప్రశ్నే లేదని అర్థమవుతుంది.
ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ని అసలు ఒక ప్రభుత్వ కార్యాలయాలకో దేనికో దానికి యూస్ చేసుకోవాలి, అసలు దేనికి యూస్ చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. సరే ఇంకపోతే మంత్రులకు కూడా అసలు ఈ భవనాన్ని దేనికి యూస్ చేయాలో ఆలోచించండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి మొత్తానికి వాళ్ళు ఏదో ఒక నిర్ణయానికి వచ్చి ఒక ప్రభుత్వ కార్యకలాపాలు కనుక ఆ ప్యాలెస్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి సంఘటన జరిగితే ఏమై ఉండేదంటారు? ఇప్పుడు ఎంక్వైరీ చేయాలండి దీన్ని బట్టి. ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అసలు ఆ నిర్మాణం ఏ విధంగా జరిగింది? అసలు పర్యావరణ అనుమతులే సరిగ్గా లేకుండానే దాన్ని అక్కడ సముద్రం ఒడ్డున ఆ విధంగా నిర్మాణాలు జరపడం అనేది మరి అది ఎలా జరిగిందనేది కూడా ఒక ఎంక్వైరీ పడాలి. దాని తర్వాత ఇప్పుడు ఆ నిర్మాణం జరిగిన తీరుతెన్ను మీద ఎంక్వైరీ జరగాలి. అది ఏ విధంగా పటిష్టంగా ఉందా లేదా? ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అవి కూడా చూడాలి. అలాగే ఏదైనా ప్రభుత్వ కార్యకలాపాలకు గానీ, కార్యాలయాలకు గానీ, లేకపోతే ఇంకా ఇతరత్రా వాటికి ఏదన్నా ఉపయోగించడానికి వీలుంది. ఎందుకంటే ఒక ప్యాలెస్‌లా కట్టిన దాన్ని ఇంకా వేరే విధంగా ఎలా ఉపయోగించాలనేది ఇప్పటికి కూడా అంతుపట్టని విషయం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు అవుతున్నా కూడా ఏ కార్యక్రమాల కోసం దాన్ని ఉపయోగించాలనే దానికి కూడా అప్పుడు అర్థం కాదు. ఎందుకంటే అంత ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. కానీ అది ప్రజల కోసం ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి చేయాలి. సో దాని మీద సరైన కార్యాచరణ ఇంతవరకైతే రూపుదిద్దుకున్న పరిస్థితి కనిపించటం లేదు. చూడాలి. ఎందుకంటే మరి ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఆ నిర్మాణం ఎలాగుందో కూడా పరిశీలించిన తర్వాతే తగు నిర్ణయం తీసుకుంటారు ప్రభుత్వం అయినా. గడిచిన 5 ఏళ్ళు కూడా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క నిర్మాణం కూడా చెయ్యలేదు అనుకుంటున్నాము. చెయ్యకపోవడమే కరెక్ట్. మరి ఒకవేళ నిర్మాణాలు చేపట్టి గనుక ఉంటే అమరావతి కానివ్వండి, లేదు అంటే పోలవరం కానివ్వండి, ఈ విధంగానే ఉండేది అని చెప్పి జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.